వెల్కమ్ టు ప్రవీణ్ టెక్నిక్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్ స్మార్ట్ ఫోన్ ఉంది కదా. అసలు ఈ స్మార్ట్ ఫోన్ ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా నష్టం వస్తుందా అని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. కంటెంట్ నచ్చింది మంచిగా అనిపించింది అంటే ప్లీజ్ పక్కా లైక్ అండ్ షేర్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే ఇన్ఫినిక్స్ వాళ్ళ స్మార్ట్ 8 ప్లస్ చూసుకోవడం మాత్రమే ప్రైస్ టు వాల్యూ ఫర్ మనీ అనిపిస్తే లుక్ అయితే బాగా అనిపించింది. సో ఫస్ట్ నేను ఇక్కడ వాల్యూ ఫర్ మనీ అనుకుంటున్నా. మన వాళ్ళు ఇక్కడ కొంచెం డ్రాబ్యాక్ ఏంటంటే వాళ్ళ యూఐ ఒక్కటే ఇష్యూ తప్పించి మిగతాలో నాకు పర్లేదు అనిపించింది. అండ్ మెయిన్ ఫీచర్స్ ఏంటంటే బ్యాక్ సైడ్ నుంచి లుక్ చూసుకుంటే మాత్రం మీకు ఇక్కడ ఇది ఐఫోన్ కట్అవుట్ లుక్ లాగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ డైనమిక్ ఐలాండ్ లాంటిది సపరేట్ వీళ్ళది యూఐ అయితే తీసుకొచ్చారు అన్నమాట. లాక్కి, ఛార్జింగ్కి, ఫేస్ అన్లాక్కి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఛార్జింగ్ అవుతున్నట్టు, కాల్ డ్యూరేషన్కి, లో బ్యాటరీకి ఛార్జింగ్ ఎక్కుతున్నట్టు, నోటిఫికేషన్స్కి చాలా బాగుంది. అండ్ ఇక్కడ వర్చువల్ ర్యామ్స్ వస్తున్నాయి. తర్వాత 90 Hz రిఫ్రెష్ రేట్ ఉంది, పంచువల్ డిస్ప్లే, 50 MP ఏ కెమెరా వస్తుంది, మీరే హీలో G36 ప్రాసెసర్, XOS వస్తుంది బేస్డ్ ఆన్ Android 13 Go, సైడ్ మోడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో పాటు కూడా వస్తుంది. బాగుంది. ఇక్కడ స్మార్ట్ ఫోన్ లుక్ అవన్నీ కూడా చూసుకుంటే చాలా బాగుంది. అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఇన్ఫర్మేషన్ చూపిస్తలేం పోయి, ఎందుకంటే ఇండియన్ వెబ్సైట్లో గ్లోబల్ వెబ్సైట్లో ఏమైనా చేంజెస్ చేసిరా అని చెప్పేసి ఫ్లిప్కార్ట్ నుంచి ఇన్ఫర్మేషన్ చూపిస్తున్న. క్రెడిట్ కూడా ఫ్లిప్కార్ట్కి అనమాట పోయి. సోర్స్ అండ్ క్రెడిట్ థ్యాంక్స్ ఫ్లిప్కార్ట్ అనమాట పోయి. ఒకవేళ ఇట్లా మీరు పర్చేస్ చేసుకోవాలంటే ఈ స్మార్ట్ ఫోను ఐ థింక్ ఈ ప్రైస్ కేటగిరీకి వస్తుంది. ఇక్కడ మన వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఛార్జ్ అయితే చేస్తలేరు. సో చాలామంది యూట్యూబర్స్ వాళ్ళనా వీళ్ళనా కానీ ప్రస్తుతానికి నేను రిక్వైర్ చేసినాకైతే ఈ ప్రైస్ ఉంది. ఫ్యూచర్లో చేంజ్ కావచ్చు ప్రైస్ అయితే. అండ్ కొన్ని ఆఫర్ డిస్కౌంట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అప్లై చేసుకొని పర్చేస్ చేసుకోమంట. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఈ ప్రైస్ కేటగిరీకి మీకు వేరే స్మార్ట్ ఫోన్స్ కూడా ఉన్నాయి పోయి. కంపల్సరీ కాదు వేరే బ్రాండ్స్ దొరుకుతలేవన్నా అంటే ఆ సిచ్యువేషన్లో ఇవి తీసుకోమనేసి అయితే ఒక చిన్న అడ్వైజ్ అయితే నేనైతే మీకు చేస్తాను. కానీ ఓవరాల్గా చూసుకోవడం మాత్రం డీసెంట్ స్మార్ట్ ఫోన్. గ్రిప్ వైజ్ అవన్నీ కూడా బాగుంది. సో ఈ స్మార్ట్ ఫోన్ కొనడం వల్ల మంచి విషయం ఏంటంటే ప్రైస్ ఒకటి మంచి విషయం అనుకోవచ్చు. అండ్ బ్యాటరీ ఒకటి చాలా మంచి విషయం అనుకోవచ్చు. మీకు ప్రైస్ 7,000-8,000 లోపల వచ్చేస్తుంది. ఆఫర్ సప్లైషన్ కొంచెం తక్కువకి వస్తుంది. అండ్ బ్యాటరీ 6000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. సో ఇంకోటి 50 MP కెమెరా పల్లె డీసెంట్గా ఉంది. అండ్ యూఐ కూడా చాలా బాగుంది అనమాట. కమింగ్ టు డ్రాబ్యాక్స్ వచ్చేసరికి అయితే ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఏంటంటే యూఐ అనమాట. యూఐ కొంచెం బోల్డ్ వేర్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ మినిటైక్ హీలో G36 ప్రాసెసర్ అనమాట. సో G36 ప్రాసెసర్ నేను ఆల్రెడీ ఒకసారి టెస్ట్ చేసిన, బాగానే ఉంటుంది, స్టేబుల్గా ఉంటుంది. డే టు డే యాక్టివిటీస్లకి లైట్ గేమింగ్ కూడా పనిచేస్తుంది. ఇది నేను Android 10 అనుకుంటా, సామ్సంగ్ అది మైక్రోమాక్స్ వాళ్ళది N సిరీస్ ఉంటుంది కదా, ఇటువంటి ఆ స్మార్ట్ ఫోన్లో అప్పుడు తీసుకున్నా. ఐ థింక్ 2020లో తీసుకున్నా. అప్పుడు మైక్రోమాక్స్ కొంచెం ట్రెండ్ అయినప్పుడు బాగా అనిపించింది. సో అప్పుడు ఆ ప్రాసెసర్ తీసుకున్నా. అంటే ఇప్పటికి 4 years అయిపోయింది తీసుకొని కూడా, ఆ స్మార్ట్ ఫోన్ వచ్చేసి కూడా. సో నా ఒపీనియన్లో పై మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో స్కిప్ చేయండి, ఎందుకంటే స్లో అయిపోతుంది ప్రాసెసర్. ఇప్పుడున్న ప్రాసెసింగ్ పవర్కి కానీ వీటికి సాఫ్ట్వేర్స్కి కానీ కొంచెం స్లో అవుతుండొచ్చు. సో ఒకసారి అవన్నీ కూడా చూసుకున్నాను. అందుకే మన వాళ్ళు ఏం చేశారండి ఇక్కడ స్లోగా ఆండ్రాయిడ్ గో ఎడిషన్ 13 గో ఎడిషన్ తీసుకొచ్చి. సో గో ఎడిషన్ వస్తే ఇంకా లైట్ వెయిట్ ఉంటుంది, కొంచెం ఎక్కువ పవర్ అని కన్జ్యూమ్ చేసుకోదు కాబట్టి ఓల్డ్ అయినా సరే కొంచెం స్మూత్గా రన్ కానీ ఇంకా అనమాట. సో అది ఒక డ్రాబ్యాక్ అనుకోవచ్చు. మంచి విషయంపై కెమెరా 50 MP యావరేజ్ కెమెరా, 6000 mAh బ్యాటరీ కాబట్టి మీకు ఫుల్ డే అంతా వచ్చేస్తుంది. సో బై డ్రాబ్యాక్ వచ్చేసరికి కదా పెద్దగా ఏం లేవు బై. నాకు కనిపించిన కాడికి ఏంటంటే బై ప్రాసెసర్ మెయిన్ డ్రాబ్యాక్ అనమాట. అరే ఏందన్న ప్రాసెసర్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ హీలియో G36 ప్రాసెసర్ వస్తుంది. కొంచెం ఓల్డ్ ప్రాసెసర్ అనమాట. అంటే సింపుల్ చెప్పుకోవాలంటే 4 years బ్యాక్ ప్రాసెసర్. అందుకే మన వాళ్ళు ఏం చేశారంటే ఆండ్రాయిడ్ గో ఎడిషన్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో అదొకటి. అండ్ యూఐలో కొంచెం వీళ్ళ బోల్డ్వేస్ అవన్నీ ఉంటాయి, అదొకటి మిస్సింగ్ అనమాట. అంత ఇంకేం లేదు. ఓవరాల్గా మంచి స్మార్ట్ ఫోన్ అయితే వస్తుంది. తీసుకోవాలన్నా అంటే తీసుకోవచ్చు, లేదంటే ఈ ప్రైస్ కేటగిరీకి 8,000 నుంచి 9,000 మధ్యలో మీకు కొన్ని స్మార్ట్ ఫోన్స్ ఆల్రెడీ వస్తున్నాయి. లేదు అన్న అంటే ఇట్లా మీకు పోకో, ఐ థింక్ పోకోలో M6 Pro ఉన్నట్టు రీసెంట్గా ఎయిర్టెల్ వాళ్ళతో లాక్ సిమ్ మోడల్ అయితే తీసుకొచ్చారు. అది కూడా సేమ్ ఇదే 8,000కు
8,500కు వస్తుంది. సో ఒక 5-6 వేలు, సో 500-600 ఎక్స్ట్రా పెడితే, సారీ వేలు అంటున్నా, 100, 500-600 ఎక్స్ట్రా పెడితే 5G స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు. లేటెస్ట్ ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. సో అదొక రికమెండేషన్ అనుకోవచ్చు భయ్. సో మీ డౌట్స్ ఇంకేమైనా ఉంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ వన్ డేలా రిప్లై ఇంకే ట్రై చేస్తాను. సో భయ్ మీరైతే చూసారు కదా నా ఒపీనియన్ ఏంది, నేనేం చెప్తున్నాను అనేసి. ఒకవేళ స్మార్ట్ ఫోన్ నచ్చింది అంటే ఇట్లా బడ్జెట్ వస్తుంది, పర్లేదన్నా తీసుకున్నా అంటే పోయి తీసుకోవచ్చు. ఓవరాల్ డీసెంట్గా ఉంది. ఓకే అంటే ఇప్పుడు ఎలా అంటే ఒక 1 year వాడడానికో, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కొరకు అని ఇవ్వడానికో, లేకపోతే సింపుల్గా ఎంటర్టైన్మెంట్ పర్పస్కో, లేకపోతే చిన్నపిల్ల వరకు అని ఇవ్వడానికో వాటికి పనికొస్తా తప్పించి మిగతా వాటికి గేమింగ్కి కానీ ఫోటోగ్రఫీ అంతగా పెద్దగా బెనిఫిట్ అయ్యే అవకాశం అయితే లేదు. మీరు వేరే ఫోన్స్ కన్సిడర్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ పైసలు పెట్టి 10,000 కానీ 12-18,000 పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. ఆ ఫోన్స్ కన్సిడర్ చేసుకోవచ్చు. అదే నచ్చింది మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకొన్ని డౌట్స్ క్వశ్చన్స్ కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ వన్ డేలో రిప్లై ఇంకా ట్రై చేస్తాను. ఇడకైతే నెక్స్ట్ అలా కలుసుకుందాం.